హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అత్తయ్య, మీరు నా మాట అర్థం చేసుకోకుండా ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో పొలాలు ఉన్నంత తలకాయ నొప్పి మరొకటి లేదు. వాటిని చూసేవాడు వినేవాడు ఎవరు? దున్నటానికి దొరికారే అనుకున్నాం. కూలీలు దొరుకుతున్నారా? ఎరువులు దొరుకుతున్నావా? అన్నాడు మదన్ ముఖం మార్చుకుని కూర్చున్న సుశీలమ్మ వంక చూస్తూ. నాకు కబుర్లు చేతకావు మదన్ బాబు. ఇన్నాళ్ళు ఎకరాకు 15 బస్తాల దాకా మగతా ఇవ్వలేదు? ఆమె రోషంగా అడిగింది. మగతా ఇచ్చారు, రైట్. 10 ఎకరాల పొలానికి మీకు ఎన్ని బస్తాల రొట్లు వచ్చేవి? ఆమె చురుగ్గా చూసి ముఖం తిప్పుకుంది. నేను చెప్తాను. 100, 120 బస్తాలు వస్తాయి. సంవత్సరానికి 7-8 వేల ఆదాయం అన్నమాట. ఆ పొలం చెడెమ్మినా 2 లక్షలు వస్తాయి. ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నామంటే సంవత్సరానికి 15-20 వేల దాకా ఆదాయం వస్తుంది. తుఫాన్ వచ్చిందా, వర్షాల కురవలేదా అన్న బాధ లేదు అన్నాడు మదన్. ప్రతిదీ డబ్బుతో లెక్క చూసుకోను పొరకొర చూసింది సుశీలమ్మ. పులిపర్రు పొలం తన మొదటి సంపాదనతో అన్న కొనిచ్చాడు. అది కాస్త అమ్మేశారు మామ అల్లుళ్ళు. అల్లుడు చెప్పిన లెక్కలు ఎన్నావటే పతివ్రత అన్నాడు జగన్నాథం. అత్తయ్య వినదు. ఆమెకు నేనంటే కోపం. రెండవ పెళ్లి మహామహా వాళ్లే చేసుకున్నారు. ఒక మహాకవి 3 పెళ్లిళ్ళు చేసుకుని 7 ఆఫర్స్ పెట్టుకున్నారు. మరో ప్రగతిశీల రచయిత రెండవ పెళ్లి కోసం మతమే మార్చుకున్నాడు ప్రపంచ చరిత్రలో. చాలండి. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చెయ్యని ఘనకార్యాలు మీరే చేశారు విసుక్కుంది. కళ్ళు మూసుకుపోయి ప్రేమంటూ తిరిగి ఇప్పుడంటే ఏం లాభమే? ఆ సంజయుని వాడి పెళ్ళాన్ని చూస్తే కళ్ళు చాలలేదు. అంతా నా కర్మ. సుశీలమ్మ లేచి వెళ్ళింది. నా కళ్ళు అరుగు అడక్కపోయావటే, ఇచ్చేవాడిని. జగన్నాథం ఇంకేమో అంటుండగానే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చి టెలిగ్రామ్ ఇచ్చాడు. అది మదన్ పేర ఉంది. అది చదివి అతని ముఖంలో రంగులు మారటంతో గీత కుతూహలంగా చూసింది. యువర్ వైఫ్ సీరియస్. స్టార్ట్ ఇమీడియట్లీ. బొంబాయి అడ్రస్ ఉంది. తను శారద ఇక్కడే ఉన్నారు. వైఫ్ ఎవరబ్బా? ఓ గాడ్, నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తున్న మదన్ చేయి పట్టి ఆపింది గీత. ఆమె తీక్షణంగా చూసింది. ఎక్కడికి? నువ్వు టెలిగ్రామ్ చదివావు కదా, ఇంగ్లీష్ రాదా? వైఫ్ అంటే భార్య, సీరియస్ అంటే పరిస్థితి బాగాలేదని, సృష్టి అని అర్థం. స్టార్ట్ అని అనబోతుంటే ఆమెకు మండిపోయింది. బయలుదేరు అని అర్థం. బయలుదేరుతున్నావా? బయలుదేరదామంటేనే నువ్వు మధ్యలో తగులుకున్నావు అన్నాడు గదిలోకి వెళ్తూ. ఎంతకీ తమరికి ఎంతమంది భార్యలో కసిగా అడిగింది గీత. లెక్క పెట్టలేదు. ఈసారి తీరిగ్గా లెక్క పెడతాను. సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు మదన్ మోహన్. అల్లుడు గోరు, ఆ డబ్బు బ్యాంకీలో కట్టావా? జగన్నాథం అడిగాడు. ఆ బ్యాంకీ అనే బదులు బ్యాంకు అనలేవా? ఎట్టా అట్టా అంటూ ప్రాణాలు తీస్తాడు. నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే గాని తిని కూర్చో అని వెళ్ళిపోయాడు మదన్. చెల్లి, మనం అన్యాయం అయిపోయామే, ఏడ్చింది శారద. అక్క, నీ ఆగమన వార్త రోజే అవ్వాల్సిన అన్యాయం అయిపోయింది. ఇంకా కొత్తగా అవ్వాల్సిందేం లేదు అన్నది గీత వెటకారంగా. ఏమిటి గీత? సుశీలమ్మ వచ్చింది. వద్దులేమ్మా, నీ గుండె ఆగిపోగలదు అన్నది గీత. పిన్ని, ఆయనకు 3వ పెళ్ళా ఉందట. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళారు అంది ఏడుస్తూ శారద. అయ్యో, నిజమేనటే అమ్మా? కూతురు వంక చూసింది. ఎందుకమ్మా బాధ? 7గురున్నా భరించాల్సిందే అన్నది ఏమీ జరగనట్లు. ఏమండి మాట్లాడరేం? సుశీలమ్మ ఏడుస్తూ అడిగింది. అదైనా ఉద్యోగం చేసే పిల్లనా, మన మీద పడి తినే పిల్ల అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏమిటండి మీ మాటలు? ఖచ్చితంగా ఉద్యోగం చేసే పిల్లేనే. నా నోరు పడ. ఉద్యోగం అనాలి కాబోలు. తన నెత్తిన తనే ఒకటిచ్చుకున్నాడు. ఇంకే నాన్న, ఇంకో గది ఖాళీ చేయించు. ఒక భార్య వంట చేస్తుంది, మరో భార్య ఉద్యోగం చేస్తుంది, ఇంకో భార్య సరదాలు తీరుస్తుంది. మీరు కన్నుల పండుగగా చూద్దురు గాని. గీతకు కళ్ళమటి నీరు కారిపోతుంది. నన్నేం చేయమంటావు పాప? కళ్ళ నిండుగా చూడమంటున్నాను. నీ మాటలు విని నా జీవితాన్ని నేనే చేసుకున్నాను. గీత కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుంది. అటు వంటింట్లో దూరి శారద ఏడుస్తుంది. ఎవరు చచ్చారని ఆ ఏడుపులు? జగన్నాథం కసురుకున్నాడు. మానసికంగా ఎప్పుడూ చచ్చిపోయాను నాన్న అన్నది ఆమెకు గతమంతా గుర్తుకొచ్చి. తన పుట్టినరోజున మామయ్య సంజయ్తో ఎంత అపురూపంగా గడిపింది. సంజయ్ చేత కానుకనిప్పించి తృప్తి పడే మామయ్యను కాదన్నది తను. ఆయన ప్రేమాభిమానాలను కాలదన్నింది.
ఒకే ఒక కూతురుగా పుట్టినందువల్ల తనకున్న దేనిలోనూ వాటా ఇవ్వను తను ఈరోజు జీవితంలోనే వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత దురదృష్టకరం! జగన్నాథం గారు, ఓ జగన్నాథం గారు గరగరమంటూ వినిపించిందో కంఠం. ఎవలాలు? ఎవరు? నేనండి, రమణయ్య శెట్టిని. మన అబ్బాయి కూడా తెచ్చిన అప్పు వడ్డీ రెండూ కట్టాలండి అన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే నల్లరాయి విగ్రహం నడిచొచ్చిందా అన్నట్లుగా అనిపించింది. మా అబ్బాయా? ఆలెవలు? అదేంటయ్యా, అల్లుడైనా అబ్బాయి అయినా ఆయనే కదా, మదనమోహనుడు. ఇదిగో పత్రం అంటూ ఓ మాసిపోయిన పాలిథిన్ బ్యాగ్ నుండి కాగితాలు తీశాడు. ఏటేటి, నేనే ఊరందరికీ వడ్డీలకిచ్చి డబ్బు సంపాదిస్తే నీకు వడ్డీ కడతానా? చావుంటే కోర్టుకెళ్ళయ్యా అన్నాడు కోపంగా. మాకేంటి భయం, వెళ్తాను, డబ్బు పిండుతాను అన్నాడు కోపంగా రమణయ్య. వెళ్ళిపోయాక తలపట్టు కూర్చున్నాడు జగన్నాథం. అతనికి ఉక్కిరి బిక్కిరై ఊపిరాడినట్లుగా ఉంది. అతను శంకర్రావును సలహాలు అడుగుతూ ఉంటాడు. అతను చదువుకున్నవాడన్న గుడి ఉంది. అందుకే ఆదరా బాదరాగా అతని దగ్గరకు వెళ్ళాడు. రండి జగన్నాథం గారు, ఏంటి కదా, ఊరికే రారు మహాత్ములు అన్నాడు. మహాత్ముని చెయ్యకయ్యా, కొట్టి చంపేయగలరు అన్నాడు నవ్వు. కూర్చోండి. రజని, జగన్నాథం మామయ్య వచ్చాడు, పలహారం పట్రా అన్నాడు. అతనికి లోపల పీకుతూనే ఉంది. అప్పు అడగటానికి రాలేదు కదా. జగన్నాథం మాత్రం ఇల్లంతా కలయి చూస్తున్నాడు. శంకర్రావు డైరీలో తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. ఏటి సంగతి, ఇల్లంతా అలంకారాలు చేసినట్టుగా ఉంది. మా అబ్బాయి వస్తున్నాడు, సగర్వంగా భుజాలు ఎగరేశాడు. అబ్బు అబ్బు, తొందరగా అప్పు తీరుతుందన్నమాట. అయితే శంకర్రావు, మా అల్లుడి విషయం ఏం చేద్దామంటావు? మదన్ విషయం చెప్పాడు. ఏమిటో ఈ కాలం పిల్లలు, గంభీరంగా ఆలోచించాడు శంకర్రావు. అదేనయ్యా, నాకు అర్థం కావట్లేదు. జగన్నాథం గారు, కోర్టుకు వెళ్ళినా ఖర్చులు మీరే పెట్టుకోవాలి. అందుకని ఓ పని చేద్దాం, ఈ అప్పు తీర్చేయండి, మళ్ళీ ఇవ్వద్దని గట్టిగా హెచ్చరించండి అని సలహా ఇచ్చాడు. అంతేనంటావా? తేల ముఖం వేశాడు జగన్నాథ్. అప్పుడే రజని అరిసెల ప్లేటుతో వచ్చింది. పక్కనే పేరెన్నెయ్యి కూడా ఉంది. అతనికి నోరూరింది. మీ ఇంట్లో కుదిరినట్టు మా ఇంట వంటకాలు కుదిరి సాగు, ఒకరి చేతి రుచేమో అన్నాడు సంబరంగా. అందరూ ఆ మాటే అంటారు. గ్లాసుతో నీళ్లు తెచ్చింది మధురాక్షి. నీ పేరులోనే ఉందమ్మా మధురం అన్నాడు అరిసె కరకరా నములుతూ. వీడింట్లో అరిసెలు చేస్తే హఠాత్తుగా సావడం అనుకున్నాడు శంకర్రావు. శారద పేడ ఎలా వదులుచుకోవాలో అర్థం కావడం లేదు జగన్నాథం. అతను ఆలోచిస్తూ అరిసెలపైకి దండయాత్ర సాగించాడు. చంద్రశేఖరం గారు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం ఫ్లైట్లో ఆయన బాంబే వెళ్తున్నారు. సంజయ్ కూడా వెళ్తున్నాడు. అతను లండన్లో వారం రోజులుండి స్టేట్స్కి వెళ్తాడట. మధ్యలో ప్యారిస్ చూడటానికి ఏర్పాటు చేశాడు. నాన్న, లండన్లో జాదవ్ రాకపోతే అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోగలరు కదా అన్నాడు సంజయ్ విఐపి సూట్ కేసు తాళాలు పిలుస్తూ. అదేం మాటరా, నవ్వేశారు ఆయన. ఏమిటో నాన్న, ఒంటరిగా పంపాలంటే దిగులుగా ఉంది, కానీ తప్పదు అన్నాడు. చంద్రశేఖరం ఫారెన్లో ఉండగా రమేష్ పూర్ణిమల వివాహం జరుగుతుంది. అప్పటికి తండ్రి కోలుకుంటాడు. తను వెళ్ళి అతనికి నచ్చజెప్తాడు. రమేష్ వస్తే అతని రాకపోకలు తండ్రికి అనుమానాన్ని కలిగించవచ్చు. అతను ఎయిర్ బ్యాగ్లో కావలసిన సామాన్లు సర్దుతూ ఉండగా ఫోన్ వచ్చింది. అతను కంగారుగా ఫోన్ ఎత్తాడు. ఓ రమ్ము, ఎప్పుడు రాక? ఉదయమా? ఏం లేదు, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రా. ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాలకి తను చేసిన పొరపాటు అర్థమైంది. తను రజనీతో పదే పదే చెప్పాడు రమేష్ రాగానే తనను చూడమని. అతనితో సరిగ్గా మాట్లాడకుండా పెట్టేశాడు ఫోను. అతను ఏమనుకుంటాడో. అయినా తనెంత పిరికివాడేంటి? ఇదిరా విషయం అంటే అర్థం చేసుకోలేడా? ఫోన్ చేద్దామంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు. ఎవరింటి నుంచో చేశాడో తెలియదు. నాన్న, 10 నిమిషాల్లో వస్తాను అని త్వరగా కారు తీసుకుని వెళ్ళాడు. చంద్రశేఖరం గారు సంజయ్ పోరు పడ్డారు తయారైనా సుశీలమ్మ విషయంలో బాధగానే ఉన్నారు. అమ్మ పూర్ణ, ఆయన పిలిచారు. ఏమిటి మామయ్య? పూర్ణిమ వచ్చింది మంచినీళ్ళ గ్లాసుతో. అప్పుడప్పుడు వెళ్ళి సుశీలను చూసిరా తల్లి, గీత జీవితం పాడైపోయింది నిట్టూర్చాడు ఆయన. ఆ విషయం నీకు చెప్పాలా అన్నది నీళ్ళు అందించి. అలాగే వారానికోసారైనా ఏదైనా వండి పంపించు. జగన్నాథం బయట తిని ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు. ఇన్ని రోజులు లేని ప్రేమ తన ఊరిపై, తన వాళ్లపై ఈ రోజు కలిగిందా? నాకు దూరం చేయాలని అన్నాడు దిగులుగా. సుశీలమ్మను తన బంధువుల పెళ్ళంటూ పంపాడు జగన్నాథ్. మంచిది మామయ్య, పళ్ళ రసం ఏమైనా తాగుతారా? వద్దమ్మా, నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వు అన్నారు ఆయన. ఆయన ముసిముసిగా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది.
సంజయ్ ఉంటే కాఫీ తాగనివ్వడని తెలుసు. అప్పుడే తుఫాన్లో యువకు పూసుకొచ్చాడు. హాయ్ అంకుల్, ఏడి వీడు? 4 తన్ని 3 పొసరేస్తాను. అర్జెంటుగా ఫోన్ చేయమని ఫోన్ చేస్తే కొంప మునిగిపోయినట్టు పెట్టేస్తాడా? ఫుల్ స్టాప్ కామా లేకుండా అడిగాడు. ఓ రమేష్, నువ్వా? నాయనా రా, ఎప్పుడొచ్చావు? బాగా రంగు తేలావు. ఎవరో అనుకున్నాను. చంద్రశేఖరం చిరునవ్వుతో అడిగాడు. రమేష్ వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాడు. క్షేమంగా వచ్చాను. అవును, మీరు ఫారెన్ వెళ్తున్నారటగా. ఓ నెల రోజులు పోస్ట్ పోన్ చేయకూడదు? అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఈరోజు ఫారెన్ వెళ్తున్నాడు, రారా అని చెప్పలేదు వాడు. వచ్చి మాట్లాడతాడట వేధవ. ఏడి? ఆయన పక్కపక్క నవ్వేశారు. నువ్వేం మారలేదు రమేష్. వాడు బయటకు వెళ్ళాడు అన్నారు ఆయన. పెళ్లి చేసుకున్న బడుద్దా ఒక్క ఉత్తరమైనా రాయొద్దు, పోనీ కార్డు పంపుకోరు. ఐఎమ్ రియల్లీ మ్యాడ్ అన్నాడు భుజాలు ఎగరేస్తూ. వాడు అనుకుని ఆహ్వానాలు అచ్చువేసి వివాహం చేసుకోలేదు. నేను చావు బతుకుల్లో ఉండగా జరిగింది ఈ వివాహం. గీత ఆయన ముఖం ఉదాసీనంగా మారింది. విన్నాను అంకుల్, మనవాడు ఆ తొందరలో పోతునో కొండముచ్చునో కట్టుకోలేదు కదా. ఆయన తన విచారాన్ని మర్చిపోయి పక్కున నవ్వారు. పోతూ కొండముచ్చో చూసి నువ్వే నిర్ణయించు. మనసు మాత్రం బంగారం బాబు, ఆయన గర్వంగా అన్నారు. ఎన్ని క్యారెట్ల బంగారం అంకుల్? ఎగతాళిగా నవ్వాడు. నీ అల్లనేం తగ్గలేదు, మేలిం బంగారమే. క్యారెట్లు ఎన్నో నువ్వే నిర్ణయించిన ఆయన. గీతను వద్దన్నాడు. నేను పడిన ఆవేదన అంతా ఇంత కాదు, కానీ ఇప్పుడు వాడి సెలక్షన్ విలక్షణమైందనిపిస్తుంది అన్నారు ఆయన నిశ్చింతగా. మామయ్య కాఫీ అడిగారు. వారేమన్నా అంటే జవాబు చెప్పే పూచి మీదే అన్న కోమల కంఠంతో పాటు గాజుల గలగలా వినిపించింది. రమేష్ అటు తిరిగాడు. చూడు రమేష్, నా కోడలు పూర్ణిమ, సంజు స్నేహితుడి తల్లి. చంద్రశేఖరం గారు సగర్వంగా చూశాడు. మీరు పూర్ణిమ చేతిలోని కాఫీ కప్పు వణికింది. కాఫీ చీరపై పడింది. పూర్ణిమ, నువ్వు ఇక్కడ? సంజయ్ను రమేష్ ముఖం పాలిపోయింది. మీరు ఒకరినొకరు ఎరుగుదురా? చంద్రశేఖరం గారు మార్చి మార్చి ఇద్దరిని చూశారు. అవునంకుల్ అన్నాడు రమేష్ చురుగ్గా. పూర్ణిమ కాఫీ కప్పు పక్కన పెట్టి దిక్కు తోచనట్లుగా నిలబడిపోయింది. రమేష్ లేచాడు. అంకుల్, మీరు మేలిం బంగారం అన్న ఈవిడ గారు కొత్త రాగి. కాదు కాదు, సత్తు. అది కాదు, దానికి విలువ ఉంది. బజారు మనిషి అంకుల్, నాకు వాగ్దాత, ఐ మీన్ ఎంగేజ్మెంట్ అయిన ఈవిడ గారు విజయవాడ వీధులు పావనం చేసి నాకంటే ధనికుడైన సంజయ్ని పట్టింది. ఆపండి మీ ప్రేలాపన, చిగురుటాకులా వణిగిపోయింది పూర్ణిమ. ఏ, నేనేమైనా అబద్ధం ఆడుతున్నానా? నేను నేను ఎంత ఆశతో మా అమ్మా నాన్న రాసిన వార్త గాలి వార్త కావాలని అనుకుంటూ వచ్చాను. మీరు విన్నవి గాలి వార్తలే, నీలి వార్తలే. మా నాన్న దగ్గర తీసుకున్న 50,000 కట్నం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని మీ నాన్న ఆడిన నాటకం అదంతా, అరిచింది పూర్ణిమ. బజారు మనిషి అన్న మాట ఆమె అణువును దహించి వేస్తోంది. నేను రాసిన ఒక్క ఉత్తరానికి జవాబు ఇవ్వలేదే? అతను నిలదీశాడు. ఆమెకు అదేం వినిపించలేదు. ఆమెకు భయంకరమైన గతం కళ్ళ ముందు కదిలింది. ఆనాడు సంజయ్ తారసపడకపోతే సింహపు పంజాలో చిక్కుకుపోయేది. షేక్ చేతుల్లో నలిగిపోయేది. బజార్ మనిషే అయ్యేది. ఆ క్షణంలో సంజయ్ ఆమె కళ్ళ ముందు ఎంతో ఎత్తు ఎదిగిపోయాడు. చెప్పు, గాలి వార్తే గాని నీలి వార్తే గాని సంజయ్ని ఎలా పట్టావు? అతను ఇంకేదో పౌరుషంగా అనబోయాడు. విదేశాల్లో ఉండి వచ్చారేమో, సభ్యతా సంస్కారాన్ని చదువుందుకు? అవతల వ్యక్తి అవసరం ఏమిటో పరిస్థితులు ఏమిటో తెలుసుకోకుండా అబాండాలు వేస్తే సహించరెవరు. ఇంకా రోషంగా ఏదో అనబోయి చిత్తరువులా ఇద్దరిని చూస్తున్న చంద్రశేఖరం గారిని చూసి తగ్గిపోయింది. మామయ్య, ఇదంతా నిజం కాదు. అభాండాలు నమ్మొద్దు. వెళ్ళి అతని పక్కన కుర్చీలో కూర్చుని అతని చేతిపై చెయ్యి ఆనించింది. అంకుల్, అడగండి అంకుల్. నాకు నిర్ణయించాక సంజయ్ని ఎలా వివాహం చేసుకుందో. ఆ క్షణంలో రమేష్కు పూర్ణిమ కోసం తను పడ్డ ఆరాటం, ఆరాధన తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. పూర్ణ, చంద్రశేఖరం ఆమె తల నిమిరాడు. ఒక్క మాట చెప్పమ్మా, నీ వివాహం అయ్యే నాటికి నీవు రమేష్కు నిర్ణయమైన వధువు అని సంజయ్కి తెలీదా అని అడిగారు. అంకుల్, ఆవిడని అడిగి వృధా ప్రయాసం. సంజు సంగతి నాకు తెలియదు అన్నాడు నిరసనగా. సంజయ్ గారి సంగతి మీ అందరికంటే ఎక్కువే తెలిసిన. మా వాళ్ళు తుఫాన్లో కలిసిపోయాక ఎన్నో ఉత్తరాలు రాశాను. వెళ్ళి జవాబు రాలేదు మామయ్య. దూరపు బంధువు మాకు తెలిసిన మరొకతని సహాయంతో వీళ్ళంతా కనుక్కుందామని వస్తే వాళ్ళు విజయవాడలో నా జీవితం నాశనం చేయాలని చూశారు. దేవుళ్ళ సంజయ్ గారు కనిపించి ఆపద నుండి రక్షించారు అన్నది వ్యక్తిది. ఆమెకు ఆనాటి తన అవస్థ కళ్ళ ముందు కదిలి
హృదయాన్ని కదిలించి వేసింది. అయితే సంజయ్ పట్ల ఆ క్షణంలో అభిమానం పుట్టుకు వచ్చి పెళ్లి చేసుకున్నానంటావు అవునా? హేళనగా అడిగాడు. ఏమ్మా రమేష్ రాడనుకున్నావా? ఏం జరిగింది? నేనేం చెప్పలేను, నన్నేం అడగండి. సంజయ్ గారు రాగానే అంతా వారినే అడగండి అన్నది పూర్ణిమ. ఆమెకు ఆమె భయం ఆమెకున్నది. చంద్రశేఖరం యజమానే కాదు, మనసున్న మంచి వ్యక్తి. తనేం చెప్పలేదనుకుని తప్పు చేసిన వారు తడబడతారు అన్నాడు వెటకారంగా నవ్వు. రమ్ము, త్వరపడి నిర్ణయాలు తీసుకునేవారు పొరపడతారు. నీ అనుమానాలన్నీ నేను తీరుస్తాను. సంజయ్ బయట నుండి వచ్చాడు. అతన్ని చూడగానే కొండంత ధైర్యం వచ్చింది పూర్ణిమకు. సంజు అంతవరకు జరిగిన సంగతులన్నీ మర్చిపోయి స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. ఏరా, అంత ఆవేశంలో ఉండిపోతున్నావు? పరాయి దేశం, పరాయి మనుషులు నిన్ను మారుస్తాయనుకున్నాము అన్నాడు. ఓల్డ్ గై, యు నో, ఈవిడ గారు నా ఫియాన్సీ అని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. నాపై ఏమాత్రం అభిమానం ఉన్నా ఒక్క 2 గంటల పాటు మాట్లాడకుండా కూర్చు. ఆ తర్వాత అన్ని విషయాలు చెప్తాను. నాన్నగారు వెళ్లే ముందు ప్రశాంతంగా వెళ్ళాలని, ఎలాంటి అలజడి వద్దనుకుని ఆయన దగ్గర స్నేహితులు కూడా చెప్పలేదు. అయినా గొడవ జరిగింది. నాన్న పదండి అన్నాడు సంజయ్. చంద్రశేఖరం గారు సంజయ్ పూర్ణిమను మార్చి మార్చి చూశారు. ముందు ఫోన్ ఇవ్వు అన్నారు. అలాగే. ఫోన్ దగ్గరగా జరిపి స్నేహితుడిని కూర్చోబెట్టాడు. చంద్రశేఖరం ఫోన్లో అన్న మాటలు విని ఉలిక్కి పడ్డాడు. ఏమిటి నాన్న? కంగారుగా అడిగాడు. సంజు, నువ్వేం మాట్లాడకు. రమేష్కు నిర్ణయమైన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నావు. బాగుంది. అది మిత్రద్రోహం అంటాను. ఎందుకలా జరిగిందో సంజాయిషి కావాలి అన్నారు ఆయన. నాన్న, అవునరా, నాన్ననే అడుగుతున్నాను. వివాహం నాటికి నీకు ఈ విషయం తెలియదా అన్నాడు తీక్షణంగా. నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం నాకు. మీరు ప్రయాణం మానటానికి వీల్లేదు అన్నాడు మొండిగా. ఒరే, నాకు నీ జీవితం భవిష్యత్తుతో పాటు ఈ ఇంటి పరువు మర్యాదలు ముఖ్యం. జరిగింది ఏమిటో నేను వినాలి అన్నారు దృఢంగా. నాన్న, నా మాట వినండి, మీకు దారిలో అన్నీ చెప్తాను అన్నాడు బతిమాలుతూ. సంజు, నాకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా? తెలుసు అన్నాడు. నువ్వు నా దగ్గర ఎలాంటి రహస్యం కూడా దాచకూడదు అన్నారు ఆయన. సంజయ్ అసహాయంగా చూశాడు. తనకు తల్లి, తండ్రి, దైవం సర్వం అతని. నిజం తెలిసిన మరుక్షణం అతనికి ఏదైనా అయితే అతని తలెత్తి పూర్ణిమ వంక చూశాడు. చిగుర్టాకులా కంపించిపోతుంది. ఆమెకి భార్య నటన నుండి విముక్తి కలిగించాలి. అవును, ఆమె జీవితం తన ఆశయానికి బలి కాకూడదు. తల తిప్పి రమేష్ వంక చూశాడు. రమేష్ కళ్ళు రోషంతో తళతళలాడుతున్నాయి. నిప్పుల మీద ఉన్నట్లుగా ఉన్నాడు. నాన్న, మా ఇద్దరికి ఏ శిక్ష విధించినా సరే నేను ఇన్నాళ్ళు భార్యాభర్తలుగా నటించాం. పూర్ణిమ రమేష్కి వాగ్దత్త. ఆమె కాబోయే భర్త రమేష్ అని తెలియదు. నాన్న, నన్ను అర్థం చేసుకో. మీ గురించి, మీ ఆరోగ్యం గురించే చేశాను అన్నాడు నుదుట పట్టిన చెమట తుడుచుకుని. భార్యాభర్తలుగా నటించారా? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. అవును నాన్న, మీపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 100కి 90 మంది స్త్రీలు భర్త హోదా, డబ్బు గౌరవించేవారైతే కనిపించాలి. గీత కూడా అదే కోవలోకి చేరేసరికి నాకు స్త్రీలంటేనే విముఖత్వం కలిగింది. నోరు ముయి సంజు అరిచారాయన. నాన్న, మీరు ఆవేశపడుతున్నారు అన్నాడు కంగారుగా. నేనే ఆవేశపడుతున్నానా? ఏరా, ఆ అమ్మాయి చేతికి ఉంగరం పెట్టడం, మెడలో సూత్రాలు వేయటం, ఒకే గదిలో గడపటం. నాన్న, నా మాట వినండి నాన్న, అంతా నటనే. మీ ఆరోగ్యం పాడయి మీరు చాలా అని చెప్పబోతే మధ్యలో పిలిచేశాడు. కానీ నేను సీరియస్ కాగానే డాక్టర్ చచ్చిపోతానని అన్నాడు. ఆ చచ్చేదేదో తృప్తిగా చావని ముసలాడు అనుకున్నావు. అది తిప్పి కొట్టింది. నేను బతికాను. ఈ ముసలాడు చావడేమిటని ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నావు. అవునా? నాన్న, అంత దారుణంగా అబాండాలు వేయకండి నాన్న అన్నాడు బాధగా. నేనే అబాండాలా? ఒకప్పుడు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయింది అనుకునేవాడు. అంతటి సాంప్రదాయాన్ని పరిహాసంగా తీసుకుంటావా? ఓహో, మీరంతా నాగరికులు గదు అన్నాడు వెటకారంగా. అంకుల్, నా తల పిరిగిపోతుంది. 2 చేతులతో తల పట్టుకుని పోబోయాడు రమేష్. ఏం రమేష్, నాగరిక సమాజంలో కూడా ఉంగరం తొడగటానికి ఓ విలువ ఉంది కదూ అన్నారాయన వెటకారంగా. ఏమిటో అంకుల్, నాకంతా అయోమయంగా ఉంది. రమేష్ చటుక్కున వెళ్ళిపోయాడు. పూర్ణిమ మాటలు రానట్లుగా నిలబడింది. వాదన ముగిశాక న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ముద్దాయిల్లా నిలబడిపోయారు. సంజయ్ చంద్రశేఖరానికి ఏ ప్రమాదం రాకూడదని పదే పదే కోరుకుంటున్నాడు. ఆయన కళ్ళ ముందు వీళ్ళిద్దరూ తడబాటు, ఆ తడబాటులోని పొరపాటు అర్థమైంది. ఆ సంఘటనలన్నీ సినిమా రీల్లా కళ్ళ ముందు తిరగసాగాయి. అలాగే కూర్చుండిపోయాడు. అమ్మా, రమేష్
పెట్టిన గావుకేకకు అదిరిపోయింది మధురాక్షి. అయినా నిబ్బరంగానే బయటికి వచ్చింది. ఏమిటి చంద్ర, ఏం జరిగింది? ఒక్క విషయం నాకు చెప్పమ్మా. మీరు పూర్ణిమను గురించి రాసినదంతా అబద్ధం కదూ? అసలు ఆ అమ్మాయి బతికుందా చచ్చిపోయిందా అని కూడా మీరు కనుక్కోలేదు కదూ అన్నాడు కోపంగా. ఎవరు చెప్పారా? ఎవరు చెప్తే ఏం? నిరాశ్రయురాలు మీ ఇంటికి వస్తే ఆదరించాల్సింది పోయి ఆ అమ్మాయిని ఎరగనట్లే అబద్ధాలాడి పంపించేస్తారా అన్నాడు బాధగా. మధురాక్షికి అతని తీక్షణమైన కంఠం చూస్తే చాలా భయంగా ఉంది. మనకు ఒక ఆడపిల్ల ఉందే, షేమ్ అన్నాడు నుదురు కొట్టుకుంటూ. ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి ఉందా? అయినా వాళ్ళు వీళ్ళు చెప్తే నిజమే అనుకున్నాము అన్నది తేలిగ్గా. వాళ్ళు వీళ్ళు నేను చచ్చిపోయానని చెప్పి నన్ను నమ్మేస్తారా? తీక్షణంగా అడిగాడు. ఇదిగో బాబు, నమ్మవలసినవి నమ్ముతాను, లేనివి లేవు. అంత కోపం దీనికి? నిదానంగా కొడుకు తెచ్చిన డన్హిల్ సిగరెట్ కాలుస్తూ వచ్చాడు శంకర్రావు. కోపమా? కాదు నాన్న, మీలాంటి వారికి కొడుకుగా పెట్టినందుకు ఆవేదన పడుతున్నాను, ఆవేదన అన్నాడు కుర్చీలో తలపట్టు కూర్చుని. అమెరికా వెళ్ళి కూడా సెంటిమెంట్లకు బానిస అయిపోయాలాగా? ఏది చేసినా నీ మంచికేనని నువ్వు గ్రహిస్తే అందరికీ మంచిది అన్నాడు ఆయన కాపీగా. వాట్, నా మంచిగా నాన్న? మీకు మతిపోయిందా? ఇదిగో అబ్బాయి, అప్పుడు నువ్వు ఓన్లీ ఇంజనీర్, ఇప్పుడు అమెరికా రిటర్న్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైనా 2 లక్షలు కట్నం తేలిగ్గా ఇస్తారు. కాదు కూడదంటే మన బంధువుల అమ్మాయి డాక్టర్. ఆ అమ్మాయిని చేసుకున్నా మంచిదే. నాన్న తీక్షణంగా ఉందాగొట్టు, అనవసరంగా హైరాణ పడకు. సాయంత్రం నువ్వు వచ్చిన సందర్భంగా విందు ఏర్పాటు చేశాను, వెళ్ళి నీ స్నేహితులు ఎవరైనా ఉంటే పిలువు అన్నాడు నిదానంగా. ఈ విందులకు వినోదాలకు డబ్బెక్కడిది అన్నయ్య? తిండి తిని అప్పులిచ్చే జగన్నాథం ఉన్నాడుగా అంది రజని. అతను తాకట్టు లేదే 1 పైసా ఇవ్వడే ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. నిన్నే తాకట్టు పెట్టారు, నువ్వు లక్షలకు లక్షలు తెస్తావని. అది పెట్టి అప్పు తీరుస్తామని వాగ్దానం చేశారు అన్నది రజని వెటకారంగా. అవునా నాన్న? తీక్షణంగా అడిగాడు. ఈసారి కాస్త తగ్గాడు శంకర్రావు. అదొట్టి అమాయకురాలు, అంతా మీకోసమే కదరా అన్నాడు అన్నయ్యపుగా. నాన్న, మా కోసం అంటూ అతని కోపం తారస్థాయిని అందుకుంటున్నది. వచ్చేసినవన్నమాట. గుడ్ మార్నింగ్ బాబు. జగన్నాథం నవ్వుతూ వచ్చాడు. హాయ్, బాగున్నారా? నవ్వుతూ అడిగాడు కోపం దిగమిందు. అబ్బో అబ్బో, ఇంకా తెలుగు గుర్తుందన్నమాట. ఏటేటి తెచ్చినావు? విదేశీ సరుకులంటే మా మోజులే. నేనే రాయిద్దాం అనుకున్నాను. ఓ వాచి, ఓ టేప్ రికార్డు, ఓ పిన్ రుబ్బే మిషన్ దమ్మని. ఓ మీ అబ్బేమో సరైన తారీఖే చెప్పలేదు అన్నాడు తనే కూర్చుంటూ. మీరేదైనా కొట్టు పెట్టారా? రజని అమాయకంగా అడిగింది. పుట్ట? అది ఎందుకమ్మా? మరి ఈ వస్తువులన్నీ మారుబేరం ఎలా చేస్తావు మావయ్య అన్నది రజని. పర్యాసకం నాతో ఆడొద్దులే బుల్లెమ్మ, అన్నీ మాకే అన్నాడు. సుశీలంత అడగాలే గాని చంద్రశేఖరం గారు ఇవన్నీ తెప్పించి పెట్టరు అన్నది. మీకు అందరికీ అంత నమ్మకం అయితే నేనేమంటానిక? అది సరే కానీ మా అల్లుడి సంగతి ఎన్నావా బాబు? నేనేం చెయ్యను, నా దగ్గర డబ్బు లేదు. 10,000? రమేష్ తెల్లబోయాడు. 30 ఏళ్ళకు ఉంది మరి. అంతా ఒకసారి ఎట్టేస్తావు? ఇంకా నేను బ్యాంకుల్లో కట్టినట్టు చక్రవడ్డీలేం కట్టలేదు అన్నాడు. ఏంటి నాన్న ఇది? ఈ కాలంలో ఏది చౌకగా ఉందిరా, ఒకదాని వెంట ఒకటి శుభకార్యాలే అన్నాడు శంకర్రావు. రమేష్కి మతిపోతోంది. నాన్న, వ్యాపారానికి వ్యవహారాలకు అప్పులు చేస్తారు, కానీ శుభకార్యాలంటూ పార్టీలకు పండగలకు అప్పు చేసి మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు తలపట్టుకుని. అబ్బది ఆ మాట నేనంటే అందరూ నన్ను వింత మనిషిని చూసినట్టు చూశారు వంత పాడాడు జగన్నాథం. మీరు వెళ్ళండి జగన్నాథం గారు, నేను పంపిస్తాను అన్నాడు. పరాయి వారి ముందు తండ్రి పరువు తీయడం ఇష్టం లేక. ఆ ఇచ్చేది డాలర్లుగా ఈ బాబు, మా అల్లుడికో స్కూటర్ బుక్ చేస్తాను అన్నాడు ఆశగా. చూడండి జగన్నాథం గారు, స్కూటర్ ధర బయట 10,000 ఉంది, మీకని 500 తక్కువ చేస్తాం. మీరు 9,500 రసీదు ఇవ్వండి, అలాగే డాలర్లు ఇస్తాను అన్నాడు కోపంగా. ఏటన్నావు? ఆశ్చర్యంగా చూశాడు. అంత ఆశ్చర్యం ఎందుకు? మీరు వడ్డీ వ్యాపారం చేయగలేంది నేను అడిగితే తప్ప అన్నాడు కోపంగా. అవునులే బాబు, అప్పిచ్చినోడే అందరికీ లోపు అనుకుంటూ బయటకు వచ్చాడు. రమేష్కు మంటగా ఉంది. తన డబ్బు తీసుకుని దగా చేసిన వాడయ్యాడు. సంజయ్ దానపర్ణుడయ్యాడు. ఇదంతా తల్లిదండ్రుల కథాపై జరిగింది. నాన్న, వడ్డీ లేకపోయినా 50,000 పూర్తిని ఇవ్వాలి కదా అన్నాడు మొత్తం అప్పుల జాబితా లెక్క వేస్తూ. ఆ విషయం నాకు వదిలేయి అన్నాడు ఆయన. ఏ విషయం మీకు వదిలేయను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎక్కడైనా అమెరికాలోనైనా కష్టపడితేనే డబ్బు
అది అర్థం చేసుకోండి అన్నాడు కోపంగా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి డబ్బు ఇవ్వాలా, లేకపోతే మోసం చేస్తామా? ఓ గాడ్, తల పగిలిపోతుంది. ఇంకా ఏమైనా అప్పులున్నాయా? అబ్బెబ్బే, ఇంకా ఎక్కడివి అన్నది మధురాక్షి కంగారుగా. అన్నయ్య, నేను ప్రయత్నించి నా వల్ల కాక వదిలేశాను. కంచి చీరల అబ్బాయి దగ్గర, వెంకటగిరి చీరల అతని దగ్గర, నీలకంఠం వారి కొట్లో పద్దులున్నాయి. పచారీ కొట్టు అతనికి బాగానే ఇవ్వాలి అన్నది రజని. నాన్న, ఆ లిస్ట్ అంతా ఇవ్వండి. ఇక మీదట ఈ ఇంట్లో చీటికి మాటికి పార్టీలు పండగలు జరగటానికి వీల్లేదు అన్నాడు ఆజ్ఞాపిస్తూ. తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఓ సిల్లీ ఫంక్షన్స్, సిల్లీ సెంటిమెంట్స్. అతను సిగరెట్ పై సిగరెట్ తగలేస్తూ కూర్చున్నాడు. మే ఐ కమ్ ఇన్? మృదువైన కంఠం విన్నాడు. అతను తల తిప్పి చూశాడు. పూర్ణిమ నిలబడి ఉంది. ఓహో, తమరా పూర్ణిమ, నా ఆశలన్నీ గాలిలో కలిపారు అన్నాడు ఆవేశంగా. ఆమె లోపలికి వెళ్ళింది. భుజాల నిండుగా పమిటలాగింది. మీకు మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వటం తప్ప నేనేమీ చేయలేను. మీరు నన్ను సభ్యతా సంస్కారాలు లేనివాడు అనుకున్నా నాకు బాధలేదు. జరిగిందంతా విన్నారు. తప్పంతా నాదేనంటారా? తప్పప్పులు నిర్ణయించేది నేను కాదు. ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్ పూర్ణిమ, వెరీ సింపుల్ మ్యాన్. మీరు ఒకే గదిలో ఒకే మంచంపై చెల్లించకుండా ఉన్నాము అన్నా నాకు ఆ ఊహే చాలా బాధగా ఉంది. ఊహించడానికి ఎబ్బెట్టుగా కూడా ఉంది. ఐ కాంట్ అశాంతిగా చేతులు నలుపుకున్నాడు. రమేష్ గారు, ఇది కేవలం నమ్మకంపై ఆధారపడిన విషయం. నేను చెప్పేది వింటారా లేదా? ఓహో, మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల చేశాను అంటారు. పరిస్థితుల ప్రభావానికి లోనై ఉద్యోగం చేసేవారు ఉన్నారు, అడుగు తినేవారు ఉన్నారు. కానీ ఇలా ఇలా అతని ముఖం కందగడ్డలా మారిపోయింది. కనీసం కూర్చో అని కూడా అనలేదు పూర్ణిమను. ఆమెకు అది చాలా అవమానంగా అనిపించింది. అడుక్కున్నాను, ప్రభుత్వం పెట్టిన భిక్ష తిన్నాను, ఏది మిగలలేదు. ఆ హోటల్లో సంజయ్ గారు తన భార్యగా అంగీకరించకపోతే నన్ను నాశనం చేసేసేవారు అన్నది తను కాస్త రోషంగా. ఏ పరిస్థితిలో నటించావో అది నా సమస్య కాదు. మీ డబ్బు వీలైనంత త్వరగా ఇచ్చేస్తాను. సారీ ఫర్ ద డిలే అన్నాడు నిర్లక్ష్యంగా. అతనికి సన్నగా మంట బయలుదేరింది. తను ఏమనుకుని ఆమెను ఆరాధించాడు? చివరికి ఏమైంది? ఇప్పటికైనా మనసా వాచ నిన్నే ప్రేమించానని అనదే. పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి డబ్బు, కానీ నా ఒక్క ప్రశ్నకు మీరు జవాబిస్తారా అన్నది పేలవంగా నవ్వు. అడగండి, ఏమడుగుతారో తెలుసు. ఐ నో ఇట్. మీ జీవితం ఏం కావాలని అదేగా అన్నాడు వెటకారంగా. పొరపడుతున్నారు. మీరు నాకు వరుడుగా నిర్ణయింపబడిన వారు విదేశాల్లో ఉన్నారు. మీరేం చేసింది, ఎందరితో తిరిగింది నాకు తెలియదు కదా అన్నది సీరియస్. వాట్ డూ యూ మీన్ అన్నాడు కోపంగా. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను రమేష్ చంద్ర గారు. నా నిజాయితీ నాకు తెలుసు. ఐ నో మై సెల్ఫ్. నేను అదే మాట అంటాను. దానికి మీ జవాబేంటి? నేను నిజాయితీగానే ఉన్నాను. కానీ మీరు నమ్మరు. మీరే కాదు, ఈ దేశంలో ఆచార వ్యవహారాలే అంత. స్త్రీ పరాయి పురుషుడు నీడలో ఉంటేనే చెడిపోతుంది. పురుషుడు ఎవరితో తిరిగినా పర్వాలేదు, అంతేనా? మిమ్మల్ని, మీ రూపుని, మీ మాటల్ని హృదయంలో పదిలంగా దాచుకుని మీ ఇంటికి వచ్చాను. నన్ను ఎరగనట్లే ప్రవర్తించారు మీ తల్లిదండ్రులు. మీ అడ్రస్ మారిందట. ఎవరిని అడగాలి? ఆమెకు ఆనాటి విషయాలు గుర్తుకొచ్చాయేమో. గొంతు వణికింది. ఐఎమ్ సారీ మిస్ పూర్ణిమ. అతను గబగబా బీరువా తీశాడు. కొన్ని చెక్స్ ఆమె ముందుకు తోశాడు. మళ్ళీ వెళ్ళగానే మొత్తం డబ్బు పంపే ప్రయత్నం చేస్తాను. ఇవి 10,000 రూపాయలు అన్నాడు. పూర్ణిమ దెబ్బతిన్నట్లుగా చూసింది. నేను ఎంత నచ్చ చెప్పుకుందామన్నా నీకు సంజయ్ ఉంగరం తొడిగిన ఘట్టం, మెడలో గొలుసు వేసే ఘట్టమే గుర్తుకొస్తుంది అన్నాడు కిటికీలో నుండి బయటకు చూస్తూ. రమేష్ చంద్ర గారు, మీకే కాదు నాకు గుర్తుకొస్తుంది. మీరు ఊహిస్తున్నారు. నేను స్వయంగా అనుభూతి పొందిన దాన్ని. ప్లీజ్ పూర్ణిమ, వెళ్ళిపోండి, నాకేం చెప్పొద్దు అన్నాడు. మీకు ఇష్టం లేకపోయినా ఒక్క విషయం వినాలి రమేష్ గారు అన్నది. ఓహో, నాకేం చెప్పొద్దు, వెళ్ళిపోండి ప్లీజ్ అన్నాడు అటు తిరిగి. సరే, ఒక్కటి గుర్తుంచుకోండి. మరే ఆడపిల్లను ఆశ పెట్టి నాలా తప్పించేలా చేయకండి. వస్తాను అంది. మీ డబ్బు తీసుకోండి. థ్యాంక్స్. ట్రావెలర్స్ చెక్స్ తీసుకుని పర్సులో పెట్టుకుంది. అంతవరకు బయట నిలబడిన మధురాక్షి ఆదుర్దాగా లోపలికి వచ్చింది. చంద్ర, నాయనా, ఆ జగన్నాథం గారికి ఎంతో కొంత సర్దకపోతే ఊరుకోడురా అన్నది నిరసనగా పూర్ణిమ వంక చూస్తూ. అతనికి సర్దుతానులే అమ్మా అన్నాడు చికాగ్గా. వస్తాను. పూర్ణిమ విసురుగా బయటకు వచ్చింది. మన వివాహ వ్యవస్థ, నిశ్చితార్థం అతి పవిత్రం అంతా అంటారు. ఏది? ఆశీర్వదించిన నలుగురు అడ్డుదారే. ఆమెకు ఎక్కడలేని నీరసం వచ్చింది. ఓ గంట ఇందుమతి దగ్గర గడికి పోదాం అనుకున్నది. చిక్కడపల్లి వైపు దారి తీసింది పూర్ణిమ. ఆమె మనసు
ద్వైతీభావాలతో ఊగిసలాడుతోంది. హలో మై డియర్ మందమతి, ఎలా తీరిందే, ఏమంటాడు నీ మగడు కాని మగడు అన్నది నవ్వుతూ. అన్నీ తర్వాత చెప్తాను కానీ తల పగిలిపోతుంది, ఒక కప్పు కాఫీ ఇవ్వు. తల పగిలిపోతుందా? ఆ పగుళ్ళ నుండి నీ తలలో ఉన్న స్తబ్దత, నీరసం కారిపోతే బాగుండునే అన్నది కాస్త విసుగ్గా. కాఫీ ఎంది కోపంగా. కోపమేల చెలియా అని పాడుకుంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది. ఎలా ఉందే ఉద్యోగం? అబ్బే, ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంది. నీ ఉద్యోగం లాంటిదైతేనా? నా సామిరంగా చిటిక వేసింది. నా ఉద్యోగాన్ని నువ్వే మెచ్చుకోవాలి. ఉడితిలో పట్ట ఎలుకలా ఉంది నా పరిస్థితి. రమేష్ చంద్ర వచ్చాడు అన్నది. వాట్? రమేష్ చంద్ర? నీ ప్రియతముడైన కాబోయే భర్త చంద్ర. ఎగిరి గంతేసింది. కుప్పి గంతులు చాలు గాని కాఫీ వచ్చే వరకు నీతో ఒక్క మాట మాట్లాడను అన్నది అటు తిరిగి కూర్చుంటూ. మందమతి కాస్త తెలివి మీరింది. హెడ్స్ ఆఫ్ టు సంజయ్ గారు అనుకుంటూ కాఫీ చేయటానికి వెళ్ళింది. ఒసేవ్ సుశీల, మాయన్న మాయన్న అంటావు, ఈ సంగతి విన్నావా? జాక్పాట్ కొట్టినంత సంతోషంతో వచ్చాడు జగన్నాథ్. ఏమైంది? అప్పుడే ఊరు నుండి వచ్చిన సుశీలమ్మ అడిగింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. అల్లుడు మూడో పెళ్లి. ఆస్తి అమ్మి అంతా పట్టుకుపోయాడు. భర్త పో పో అని కోరితే అత్తవారి వైపు వివాహానికి వెళ్ళింది. అక్కడ అందరూ సానుభూతి చూపుతుంటే మతిపోయినట్టయి జగన్నాథం వారం రోజులున్నమన్నా సాయంత్రానికే తిరిగి వచ్చింది. అల్లుడికి మొదటి భార్య ఉందటగా, బాగా డబ్బున్నవారేమో, పిల్లలు కాలేదేమో. ఇలాంటి ప్రశ్నలకు జవాబేం చెబుతుంది? నువ్వు చెప్పింది ఒక్క మొక్క చెవులకు ఎక్కినట్లేదే అన్నాడు కోపంగా. ఏమైంది అన్నయ్యకి? అట్టా ఊరికెళ్ళి ఇట్టా వచ్చినవు, అడుగు బయటికి. కోడైపోతుంది ఊరంతా. ఏదో మదన్ బాబు మగ బుద్ధో మోటు బుద్ధో అని ఓ పిల్ల నెట్టుకుంటే ఎన్ని మాటలన్నావు. ఆ సంజయ్ గారు దగులుబాజీ యాదవ్ ఏం చేసిందో తెలిసినా స్నేహితుడని కూడా చూరకుండా ఆడి కాబోయే పెళ్ళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని తైతక్కలాడిండు. ఇవాళేమో ఈ బొప్పి నా పెళ్ళాం కాదు, మా అబ్బ కోసం పెళ్ళాం మొగుడు ఆట ఆడినాం అంటున్నాడు అన్నాడు మేసం మెలేసి. బావకు వివాహం అవ్వలేదు. ఆ గీత బయటకు వచ్చింది. ఆడినాటకం మండిపోను. ఒకే గదిలో ఉన్నారంట. కలికాలం కలికాలం అన్నాడు ముక్కును వేలేసుకున్నంత పని చేశాడు. నేను ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి వస్తానండి అన్నది ఆదుర్దాగా. వెళ్ళటం కాదే, కావాలంటే అక్కడే ఉండు, ఆ ముసలాడిని దారిలో పెట్టుకో అన్నాడు మధ్యలోనే దించి. అన్నయ్య మీకంటే చిన్నాడేలేండి అన్నది రుసరుసలాడుతూ. అవునే, నాకంటే చిన్నోడే, పసివాడు పడుచువాడు, మళ్ళా మనువాడు మను. ఇగో వెళ్ళి ఆస్తి అటు ఇటు పోకుండా చూడు. ఎన్నాళ్ళకు ఆ సంజయ్ని కొమ్మన్నాడంట అన్నాడు మహానందంగా. ఆ సంజయ్ని వెళ్ళమన్నాడా అన్నయ్య? అప్పుడే పోలీసులు వచ్చారు. జగన్నాథం భయం భయంగా చూశాడు. ఏమిటండి, ఎవరు మీరు? గీత కంగారుగా అడిగింది. పోలీసులు తెలియటం లేదా? ఇక్కడ మదన్ మోహన్ అనే వ్యక్తి ఉన్నాడా? ఈవీగా అడిగాడు ఒక కానిస్టేబుల్. ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు లేరు. ఎందుకండి? సుశీలం అడిగింది. మాయల్లుడే ఆ లబ్బ పంపిండా? జగన్నాథం అడిగాడు. కాదు, అతను నవీన్ అనే పేరుతో బొంబాయిలో మహారాష్ట్రీయుల అమ్మాయిని మోసగించాడట. పెళ్లి చేసుకుని 3 నెలలు కాపురం చేసి వదిలి వచ్చేశాడు. కేరళలో అమ్మణ్ణి అనే అమ్మాయిని, మద్రాసులో గ్రేస్ డేవిడ్, బెంగళూరులో సుందరి అనే అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. నెల రోజులకు వస్తానని తిరిగి చూడకుండా వచ్చేశాడు. అతని మాటలు వింటున్న గీత ముఖం తెల్లగా పాలిపోయింది. తలుపు ఆసరా చేసుకుని నిలబడిపోయింది. అబద్ధం, మా అల్లుడు అట్టంటాడు కాదు. జగన్నాథం అంటున్నా అతని గొంతులో ప్రాణం లేనట్లుగా ఉన్నాయి ఆ మాటలు. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. అతను ముందు పెట్టాడు. ఒక అందమైన అమ్మాయికి ఉంగరం తొడుగుతున్నాడు. మరో అమ్మాయి మెడలో నవ్వుతూ దండలు వేస్తున్నాడు. మరో అందమైన సుందరి మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. మా అల్లుడు కాడేమో సందేహంగా చూశాడు జగన్నాథ్. డబల్ యాక్షన్ చేయటానికి ఇది సినిమా కాదు సార్ అన్నాడు పోలీసు అతను. జగన్నాథం బోర్డ పనిచేయటం మానేసింది. అతను అలాగే కూర్చుండిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? టెలిగ్రామ్ వస్తే వెళ్ళాడు, అడ్రస్ ఇవ్వలేదు సుశీలమ్మ అన్నది. ఆమె గొంతు పూడుకుపోతోంది. వస్తే మాకు వెంటనే కబురు చేయండి అన్నాడు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా గీతను కౌగిలించుకుని బావురుమన్నది సుశీలమ్మ. ఎందుకమ్మా ఏడుస్తావు? అందగాడు, ఆస్తిపరుడు, రసికుడు అయిన భర్త దొరికాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిలా మీ అల్లుడు ఎందటి స్త్రీలకు హృదయించాడో కదా. అలాంటి అల్లుడిని చూసి గర్వపడాలి అన్నది వ్యక్తి పడు. మీ నాన్న అత్యాశ మనకు శనిలా పట్టిందే తల్లి. బావురుమంది మరోసారి. ఏడవడానికి కూడా అర్హత కావాలి. ఆ ఏడుపును సానుభూతితో అర్థం చేసుకునే ఆత్మీయులు ఉండాలి.
అలా లేనప్పుడు ఏడవటం వ్యర్థం అని అర్థం చేసుకుంది శారద. అందుకే బిక్కు బిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయింది. ఏంటలా రాచెప్పలా నిల్చోపోతే పోరాదు గయ్యమన్నాడు జగన్. ఎక్కడికి వెళ్ళనండి బాబాయ్ గారు అన్నది దీనంగా. ఏట్లోకెళ్ళు, నిన్ను నీ బుడ్డోడిని సాకటానికి నీ మొగుడు రోకలు ఎగజల్లిపోలేదే అన్నాడు తీక్షణంగా. ఆయన వచ్చాక వెళ్ళిపోతాను బాబాయ్ బతిమాలింది. ఆడొద్దే జైలుకి పట్టుకెళ్తారట, నువ్వు వెళ్తావా అన్నాడు ఎటకారంగా. ఓ 20 రూపాయలు ఉంటే ఇవ్వండి, మా ఊరు వెళ్ళి పంపుతాను అన్నది దేనంగా. సచ్చినాడికి వెచ్చాలు తెచ్చినది, నీకింకా డబ్బులు ఇస్తానా, ఎల్లెళ్ళు తాలిబుట్టు అమ్ముకుని ఊరెళ్ళు అన్నాడు. తాళి ఎక్కడుందండి దీనంగా చూసింది. 10 మందిలో పవిత్రం అంటూ కట్టిన తాళి అమ్ముకునే అధమానముడైన భర్తను ఏమనాలో అర్థం కాదు. ఆ భర్త కోసం అరుచాచే స్త్రీలున్నంత వరకు సమాజం బాగుపడదేమో. ఒకరిద్దరు మగాళ్లకు బుద్ధి చెప్తే మిగిలిన వారు బుద్ధి తెచ్చుకుంటారు. ఈ సినిమా చూసినా ఒక్కసారైనా భర్త పాదాల మీద పడవేయంటే డైరెక్టర్ ఇల్లు సంతృప్తి చెందదేమో. ఆ సీన్ వచ్చేటప్పటికి థియేటర్లో కూర్చున్న స్త్రీల కన్నీరు వరదలై పారుతుంది. నిర్మాతకు డబ్బుల వర్షం కురుస్తుంది. భర్త తన్ని తగలేస్తున్నా స్త్రీలు నా మంగళసూత్రాలు నాకివ్వండి అంటూ ఏడవాలి. ఓ సినిమాలో నృత్యముఖంలో ఉన్న స్త్రీ మంగళసూత్రాలు అని ఏడుస్తుంటే 10 ఏళ్ల పిల్లలు అనుకున్నారట. బంగారం ధర 1700 దాటిపోయిందట. ఎంత లేదన్నా ఆ సూత్రాలు తొలగమంటాయి అనుకుంటున్నారు. ఇలాంటి జోలపాటలకు అలవాటు పడిన స్త్రీకి వ్యక్తిత్వం, స్వేచ్ఛగా జీవించే అలవాటు ఎలా అవుతుంది? తాలిబొట్టు తెంపుకున్నాడంటే నీతో తెగ ప్రింపులనే కదా. ఎల్లెళ్ళు అన్నాడు జగన్నాథ్. శారదకు అంతా అయోమయంగా ఉంది. మేనత్త కొడుకనిచ్చారు. భర్త లేని స్త్రీని, సంపాదన లేని స్త్రీని ఎన్ని మాటలు అనాలో పుట్టింటి వారు అన్ని మాటలు అన్నారు. అక్కడికి తను వెళ్ళలేదు. వెళ్ళక చేసేదేముంది? 6వ తరగతి చదువుతూ ఉండగానే చదువు ఆపారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా అంటూ వచ్చిన కొత్త సినిమాల్లా చూడటం, అందులో ఉన్నటువంటి ఫ్యాషన్లు అలంకరించుకోవడం, అందంగా ఉండడం. నా తల్లి అచ్చం సినిమా టార్లా ఉంది అని పెద్దవారు మురిసిపోవడం ఎరుకు. తనకు మిగిలింది మృత్యువే. మర్నాడు మబ్బు మబ్బుగా ఉండగానే వచ్చి నడి రోడ్లో నిలబడింది. కుర్రాడిని గట్టిగా హృదయానికి కట్టుకుంది. ఇద్దరి ప్రాణాలు ఒకేసారి పోవాలి. తల్లి తండ్రి ఉండే తల్లి నాగస్థలు పడుతుంది. ఇద్దరూ లేని బ్రతుకు తను ఊహించలేదు. భగవంతుడా, పాపపుణ్యాలు బేరీజు అంటూ వేసే ఎంత పాపమైనా మోస్తాను, నువ్వు నరకయాతన పెట్టినా భరిస్తాను అనుకుంది. ఘోరంగా లైట్లు వెలిగాయి. గట్టిగా కళ్ళు మూసుకుంది. లారీ రొద చేసుకుంటూ వెళ్ళిపోయింది. శారద అనుకున్నట్టు మరణించలేదు. ఒక యువకుడు చేతుల్లో ఉంది. ఏంటి, బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. నన్ను చావనివ్వండి అన్నది దీనంగా ప్రాధేయపడుతూ. చావటం తేలికే, కానీ చావటానికి కాదు నువ్వు పుట్టింది. ఏమైంది? వివాహానికి పూర్వమే తల్లి అయ్యావా? లేదు, నన్ను చావనివ్వండి గించుకుంది. సరే, సంగతి ఏమిటో చెప్పు, చెప్పాక చదువు గాని అన్నాడు. అతని చేతిలోని బాబుని తీసుకున్నాడు. ఏం చెప్పను, ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది. ఐసి అతను అంతా విని తల కనిపించాడు. చూడమ్మా, నీ భర్తను బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ మీకు మీ జీవితం గడుపుకునే వసతి చూపిస్తాను అన్నాడు. ఆమె భయంగా చూసింది. తెలుగు సినిమాలు చూసిన అనుభవంతో భయపడబాకండి. నేను ఏ వేశ్యాగృహానికో తీసుకువెళ్తున్నాను అనుకోవద్దు. అన్యాయం జరుగుతుంటే హత్య చేయటానికి కూడా వెనుదీయకూడదు. అప్పుడే మీ వ్యక్తిత్వాలు నిలుస్తాయి అన్నాడు. ఆమె మౌనం వహించింది. చూడమ్మా, మెత్తగా ఉంటేనే మెత్త బుద్ధేస్తుంది. పురాణాలు చదవండి. ఆనాటి స్త్రీ జీవితాన్ని మీతో పోల్చుకోండి. ఆది కావ్యంలోనే అభిమానం గల సీత భర్త కోసం ఒకసారి అగ్నిప్రవేశం చేసినా రెండవసారి భర్తను చూడగానే అతని పాదాలపై పడి మీ తోడిదే లోపం అనలేదు. భూదేవిని శరణు చొచ్చింది. సమాజంలో ఇన్ని మార్పులు వచ్చినా ఈనాడు మీరు అదే పని చేయటం పొరపాటు అన్నాడు. అతని మాటల్లో మృదువైన హెచ్చరిక ధ్వనించింది. ప్రయత్నిస్తాను అన్నది కళ్ళు. ప్రయత్నించాలి, ప్రతిఘటించాలి. మీ బావ లాంటి మగవాళ్లకు బుద్ధి చెప్పాలంటే మీకు నచ్చిన వారిని తిరిగి వివాహం చేసుకోవాలి అన్నాడు. ఆమె ఆ చిరు వెలుగులో చిగురుటాకులా వణికిపోయింది. కంపరంగా చూసింది. ఒక్క దెబ్బ చాలు, మళ్ళీ పేరెత్తొద్దు అన్నది భయంగా. మాట వరుసగా అన్నాను, పదండి అన్నాడు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు నడుస్తుంటే కళ్ళు లేని కబోదికి కళ్ళున్నవాడు దారి చూపుకున్నట్లుగా ఉంది. ఆగు, ఆ కంఠంలో ఎన్నడూ చూడని కరుకుదనం వినిపించింది పూర్ణిమకు.
ఆమె ఆగి తలెత్తింది. ఎదురుగా సోఫాలో గంభీర వదనంతో చంద్రశేఖరం కూర్చొని ఉన్నాడు. అతని ఎదురుగా న్యాయమూర్తి తీర్పు కోసం వేచి ఉన్న ముద్దాయిలా సంజయ్ నిలబడ్డాడు. వాళ్ళిద్దరి బాలకం చూస్తే తీవ్రంగా చర్చించుకున్నారని అర్థమైంది. సంజయ్ ఆమె వంక చూశాడు. మామయ్య అన్నది ఏమనాలో తెలియక. మామయ్య? ఆహా, ఎవరిని మావయ్య? నేనేదైనా సహిస్తాను, కానీ అబద్ధాలు మోసాలు అంటే నాకు పరమాసహ్యం అన్నాడు కఠినంగా. ఆమె అసహాయంగా సంజయ్ వంక చూసింది. తప్పంతా వాడిదేనంటావు. వాడు మగాడు, ఏదైనా చేస్తాడు. సున్నితత్వం గల స్త్రీవే జీవితానికి పవిత్రమైన అతి ముఖ్యమైన మలుపు వివాహ విషయంలో ఎంత పెద్ద అబద్ధం అన్నాడు తీక్షణంగా. ఎక్స్క్యూజ్ మీ సార్, అన్నిటికన్నా ఆకలి గొప్పది సార్. దాని ముందు పవిత్రత సభ్యత ఏం గుర్తుండవు అన్నది రోషంగా. ఆకలి బాధతో నటించానని నమ్మమంటావు. మీరు నమ్మినా మానినా నిజం అదే. అది కాక సంజయ్ గారు నన్ను ప్రమాద పరిస్థితి నుండి కాపాడారన్న కృతజ్ఞతతో నాటకానికి అంగీకరించాను. మీకేం నష్టం కలగనీయలేదని హామీ ఇస్తున్నాను అన్నది ప్రాధేయపూర్వకంగా. అవును నాన్న, ఆవిడదేం పొరపాటు లేదు. నాకు రమేష్ చంద్ర అని తెలియదు. సంజయ్ నచ్చజెప్పబోయాడు. దయచేసి ఇంకేం మాట్లాడవద్దు. ఎక్కడుంటావో ఎలా బ్రతుకుతావో నాకు అనవసరం. నీకోసం నా వాళ్ళందరినీ వదులుకున్నాను. అది కాదు నాన్న. ఒక్కసారి చటుక్కున లేచాడు చంద్రశేఖర్. తన గదిలోకి దారి తీస్తూ తర్జనతో బయటకు తలుపు చూపారు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పే అలవాటు నాకు లేదు. ఆ అమ్మాయి నీ సమస్య. వివాహమే చేసుకుంటావో స్నేహితుడి కాళ్ళే పట్టుకుంటావో అది నీ ఇష్టం అన్నారు కరుకుగా. రండి పూర్ణిమ, సంజయ్ పిలిచాడు. ఆమె ఒకసారి వెళ్ళి చంద్రశేఖరం గారికి నమస్కరించి కన్నీరు బలవంతంగా ఆపుకుంటూ బయటకు వచ్చింది. ఏంటి చిన్నబాబు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అయ్యగారిని వదిలి వెళ్ళిపోతారా? రాజమ్మ ఏడుస్తూ వచ్చింది. రాజమ్మ, నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టు ఆయన అనురాగాన్ని నింపుకుని పెరిగింది. ఎక్కడున్నా ఆయన్ను చూస్తాను. ఆయన మాటకు ఎదురు చెప్పి నొప్పించను అన్నాడు. ఇదంతా ఏమిటి బాబు అంది కళ్ళొత్తుకుంది. చిన్న పొరపాటు జరిగింది రాజమ్మ. నాన్నగారిని 1000 కళ్ళతో కాపాడాలి అని జాగ్రత్తలు చెప్పాడు. ఇద్దరూ గేటు బయటకు వచ్చేశారు. మొదట మనం మా ఇందుమతి గదికి వెళ్దాం. అక్కడ మన భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుందాం సంజయ్ గారు అన్నది పూర్ణిమ. అతను వెళ్తున్న ఆటోను పిలిచాడు. ఇద్దరు ఎక్కి చిక్కడపల్లిలో ఇందుమతి గదికి వెళ్ళారు. ఆవిడ ఆఫీసుకు వెళ్తుందేమో, వారం రోజులు సెలవు పెట్టింది అంది పూర్ణిమ ఆటో దిగుతూ. ఓ హీరో గారా, ఏది మీ ఫియట్ కార్ అన్నది చుట్టూ చూసి. ఇక నుండి కారు లేదండి, ఉత్త బేకార్ గాడిని అన్నాడు సంజయ్. ఏమిటో బాబు మీరు చెప్పేది అర్థం కావడం లేదు. ఆ రమేష్ చంద్రను వదిలించుకున్నావన్నమాట. భర్త లాంటి భర్త నిజంగా భర్త అయ్యాడు. కంగ్రాచులేషన్స్. ఈ శుభ సందర్భంలో పార్టీ కావాలి అంది చకచక మాట్లాడేస్తూ. ఉండబే, నీ ద్వారా నీదే కానీ నా మాట వినవా? 2 ముక్కల్లో పూర్ణిమ తాము ఇల్లు విడిచిన పరిస్థితి అంతా వివరించింది. 1 నెల రోజులు తలదాచుకుంటాము, ఆ తర్వాత ఇల్లు చూసుకుంటాము ఇందు అంది ఇబ్బందిగా. ఇందుమతి ఒక్క క్షణం నోరెళ్లబెట్టింది. ఎట్లెట్లా మీ వారు? సారీ సంజయ్ గారు, చంద్రశేఖరం గారి అబ్బాయి కాదు. ఇప్పుడు మేముగా వీధిలో నిల్చున్నట్లే లెక్క. 4 రోజులు ఆమె మాట పూర్తి కానివ్వలేదు. పూర్ణిమ చెయ్యి పట్టి బయటకు లాక్కుపోయింది. మీరు కూర్చోండి వెళ్తూ సంజయ్తో అన్నది పూర్ణిమ. ఓకే. అతను నవ్వుతూ కూర్చున్నాడు. కానీ మరుక్షణంలో అతను నిఠారుగా అయ్యాడు. పిచ్చి మొద్దు, ఈ ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతుంది. ఆస్తి అంతస్తు లేని సంజయ్ను వదిలి నా మాట విని నువ్వు ప్రాధేయపడితే రమేష్ కరిగిపోతాడు. ఇంటూ నీకు మతిపోయిందా ఏంటి? నిన్న రమేష్కు గోలీమా అన్నావు, మతిపోయిందా అన్నట్టుందా ప్రశ్న? అవునే, ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం నా హాబీ. ఇప్పుడు అన్ని విధాలా ఈ సంజయ్ కంటే రమేషే అర్హుడు. ముందు నువ్వు నోరు మోస్తావా? అంత తప్పు నేనేం చెయ్యలేదు. అతను నిన్ను పట్టుకు పాకులాడుతున్నాడంటే నీ దగ్గర 10,000 ఉన్నట్లు. ఆ పైన మాటవి టక్కున ఆగిపోయాయి. 2 నిమిషాల తర్వాత కందగడ్డలా ముఖం చేసుకుని వచ్చింది పూర్ణిమ. పదండి, ఏదైనా హోటల్కి వెళ్దాం. ఆమె చటుక్కున ఇందుమతి పెళ్లి తీసి అందులో నుండి ఓ పొట్లం తీసుకుని తన పర్సులో వేసింది. అవునండి, ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోయినా మనలాంటి వారు ఉండటానికి హోటళ్లున్నాయి అన్నది మేడది. నా మాట వినవే మందమతి, వెనకే వచ్చింది ఇందుమతి. షటప్, ఇంకొక మాట నా మర్యాద దక్కదు. ఆటోను పిలిచింది. సంజయ్ గంభీరంగా ఆమె వెంట వచ్చాడు. ఇందుమతి 4 మెట్లు ఒకేసారి దిగింది. పూర్ణ, అది కాదే, ఈ ప్రేమలు అభిమానాలు అన్నం పెట్టవు. నువ్వు ముందు నోరు మొయ్యి అన్నాను.
ప్రేమే భోజనం చేసి బ్రతుకుతాను. అర్థమైందా? ఈడియట్, అవకాశవాది తిట్టి ఆటో ఎక్కేసింది. ఇద్దరు లక్ష్మీ హోటల్ ముందు దిగారు. హలో సంజయ్, గదులేమైనా బుక్ చేయాలా? ఫోన్ చేస్తే పోయేది కదా అన్నాడు మేనేజర్ లేచి. ఒక్కరోజు ఉందామని వచ్చాను అన్నాడు నవ్వు. మీరు రారు, మీ నాన్న చంద్రశేఖరం గారు తరిమి ఉంటారు. ఆయన కూడా తన పెళ్లి రోజు బయటికి వచ్చి గడిపేవారు. భలే సరదా మనుషులే. వారి జీవితం చూస్తుంటే ఓ శృంగార కావ్యం చదివినంత అద్భుతంగా ఉండేదనుకో అన్నాడు గది తాళాలిస్తూ. సంజయ్ నవ్వుతూ తాళాలు అందుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. మన ఇద్దరం మన సామాన్ విషయమే మర్చిపోయాము అన్నాడు మంచంపై వెల్లికిలా పడుకుని. పూర్ణిమ బెల్ నొక్కింది. సర్వర్ రాగానే వేడి టీ తెమ్మని చెప్పింది. స్టూల్ లాక్కుని కూర్చుంది. పూర్ణిమ, ఇప్పుడు నా పని గట్టున పడ్డ చేపలా ఉంది. మీ స్నేహితురాలు చెప్పినట్టు చేస్తే మంచిదేమో అన్నాడు తిరుగుతున్న ఫ్యాన్ కేసు చూస్తూ. ఒక్క విషయం చెప్పండి, నేనంటే అసహ్యమా? అసహ్యం అంటే అలాగే ఎక్కడో ఓ చోట ఉద్యోగం చేసుకుంటాను. రమేష్ చంద్ర అంగీకరించినా నేను అంగీకరించను. మానసిక వ్యభిచారం చెయ్యలేను. మనసు ఒకరి దగ్గర, మరో దగ్గర అన్నది. అతనికి తల తిప్పగానే తల వంచుకుంది. అసహ్యమని కాదు పూర్ణిమ, నాకు నమ్మకం లేని వ్యవస్థలో తలదూర్చలేను. నీ స్నేహితురాలి అభిప్రాయం ఇప్పుడే విన్నావు. దాని అభిప్రాయం సార్వజనీకం కాదు. అదో క్రాక్. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నా అభిప్రాయం మారుతుందంటావు అన్నాడు. ఆమె మౌనంగా తలాడించింది. పర్సులో నుండి రమేష్ చంద్ర ఇచ్చిన చెక్స్ అతను ముందు పెట్టింది. నాకు మీ పట్ల, మీ సమర్థత పట్ల విపరీతమైన నమ్మకం ఉంది. ఎడారిలో సెలయేళ్లు తెప్పించగలరు. మనం ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం. నేను ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కుంటాను అంది. అతని తిరిగి ఆమె వంకే చూస్తున్నాడు. ఆమె కళ్ళు అతని కళ్ళు క్షణం కలుసుకున్నాయి. వెంటనే తన చూపుల్ని విడదీస్తున్నాను. చూడండి, ఇలా నా డబ్బు తీసుకోవటం మీకు అభిమానంగానూ అవమానంగానూ ఉండవచ్చు. పోనీ అప్పుగా తీసుకోండి. మనం ఎంత ఎదిగినా స్త్రీధనం అంటే. ఆమె మాటను మధ్యలోనే తుంచేశాడు సంజయ్. పురుషులకు చాలా ప్రీతి, అవునా? కాదు, కట్న రూపేణ చాటుమాటుగా తీసుకుంటారు, కానీ సమానంగా చూడాలంటే బాధగానే ఉంటుంది. ఆమె ఆధిక్యత అంగీకరించాలంటే జంకుతారు. నాకు అలాంటి కాంప్లెక్స్ ఏం లేదు అన్నది కాస్త ఉడుక్కుని. అయితే ఆ కాంప్లెక్స్ నాకే ఉందంటావు? ఈసారి ఆమె మోగగా చూసింది. ఆల్ రైట్, అప్పుగా నీ డబ్బు తీసుకుంటున్నాను. 5 ఏళ్లలో తీర్చేస్తాను అన్నాడు. దానికే ఆమె సంబరపడిపోయింది. ఇద్దరూ చేతులు ఆడించుకుంటూ వచ్చేశారు. స్నానం చేయాలన్నా బట్టలు లేవు. ఆమె అయోమయంగా చూసింది. ఆమె పర్సులో కొన్ని రూపాయలున్నాయి. సంజయ్ దగ్గర ఎంత ఉందో తెలియదు. అడగాలా వద్దా? తను పట్టుకోవడానికైనా బట్టలు కావాలి కదా. అప్పుడే తలుపు తొక్కిన శబ్దమైంది. పూర్ణిమే తలుపు తీసింది. ఆగంతుకుని వైపు ఆశ్చర్యంగా చూసింది. రాములు, నువ్వా అంది సంతోషంగా. ఇల్లు వదిలి కొన్ని గంటలు కాలేదు. అప్పుడే ఎన్నో రోజులైనట్లుగా ఉంది. అవునమ్మా, మీకు సంబంధించిన వస్తువులేవి ఉంచొద్దని అయ్యగారు బట్టలన్నీ పంపించారండి అన్నాడు 2 అటాచీలు మొయ్యలేక మోసుకొచ్చి అక్కడ పెడుతూ. రాములు తీక్షణంగా చూశాడు సంజయ్. రాములు, పూర్ణిమ అదిరిపడ్డట్టుగా చూశారు. ఆయనకే నా పౌరుషం ఉంది, మాకు లేదా? వెళ్ళి ఆ బట్టలు ఇచ్చేయి, మేము కొనుక్కోగలం. అతని మాట పూర్తి కానివ్వలేదు పూర్ణిమ. తన చేత్తో మృదువుగా అతని నోరు మూసింది. రాములు, నువ్వు వెళ్ళు. చిన్నబాబు గారు కోపంగా ఉన్నారు. ఇక్కడ జరిగిందేం చెప్పొద్దు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో అంది. రాముడికి చిన్నబాబు కోపం ఎరగంది కాదు. అందుకే కాళ్ళకు చక్రాలు వచ్చినట్లు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. చూడండి సంజయ్ గారు, నా హృదయంలో మీ ఆశయాల పట్ల ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. దాని నుండి దిగిరాకండి అంది. సంజయ్ విస్మయంగా చూశాడు. ఓహో, 10,000 ఇచ్చావో లేదో అప్పుడే శాసించడం మొదలైందన్నమాట అన్నాడు కాస్త కరువుగా. దెబ్బతిన్నట్లుగా చూసింది పూర్ణిమ. ఆమె కళ్ళల్లో అనిర్వచనీయమైన బాధ రెపరెపలాడింది. చూడండి, మీకు ఆ ఇంట్లో ఎదురులేని అధికారం చలాయించటమే అలవాటైంది. ఎదుటివారిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మన వాడి నాటకం ఆయన హర్షించలేకపోయారు. ఆయన్ను తప్పు పట్టడం సమంజసం కాదు. మీ తండ్రిగా కాక వ్యక్తిగా అతని వ్యక్తిత్వం మహోన్నతమైనది అన్నది పాఠం అప్పగించినట్లు. చాలా మహోన్నతమైనదే, అందుకే ఇలా నడి రోడ్డుపై నిలబెట్టాడు. మహాత్ముడైన వాడు కూడా జయించలేనివి కొన్ని ఉన్నాయి. ఆ క్షణంలో కోపం భరించలేకపోయాడు అని బాయ్ని పిలిచి తొందరగా టీ తెమ్మని చెప్పింది. ఆమె మనసు నడి సముద్రంలోని నావలా ఊగిసలాడుతోంది. సంజయ్ మనసేమిటో తనకు తెలియదు. సరసోక్తులకు నవ్వటమే తెలియని వ్యక్తితో
తన జీవితం కత్తి మీద సాము, నిప్పుల మీద నడక అవుతుంది. కింది పెదవిని పళ్ళ మధ్య నొక్కి పెట్టి నిల్చుండిపోయింది. మిగతా కథ తర్వాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.